ప్రేక్షకులకు నమస్కారం. మనము మేఘ సందేశం సినిమాలో ఆకాశ దేశాన అనే పాట తాలూకు స్వరాలు చూద్దాం. ఈ పాటని మన ఛానల్ ద్వారా ఒక అభిమాని కోరుకున్నారు, అందుకని ఈ పాటను చేస్తున్నాను. ఈ పాటని మీకు ఇది హిందుస్థానీ ఫ్లూట్ 3 ఏళ్ల సజమంతో మీకు ఈ పాటను నేర్పిస్తున్నాను. ఇది శృతి ఒకటో శృతి. 3 ఏళ్ల సజమంతో ఈ పాటను నేర్పిస్తున్నాను. 3 ఏళ్ల సజమం అంటే ఇప్పుడు ఇది హిందుస్థానీ పద్ధతి ప్రకారం ఇది సా, ఇది రి, ఇది గా, ఇది మా అవుతుంది, ఇది పా, ఇది దా, ని, సా. ఇది హిందుస్థానీ పద్ధతి. మన కర్ణాటక పద్ధతి సా, రి, గా, మా, ప, ద, ని, సా. ఇప్పుడు మనకు స, రి, గ, ప, ద, సా ఇవి కదా. అయితే ఈ సా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అది ఈ ప్రకారంగా చూసుకుంటే సరే అవుతుంది. అయితే ఇందులో మొత్తం నిండి స్వరాలే ఉంటాయి. ఇప్పుడు హిందుస్థానీ అనేప్పటికీ మనకు ఈ సా వచ్చేసి రి అవుతుంది. ఈ ఒక్కటే ఈ ఫింగర్ మాత్రమే ఆఫ్ స్వరం వస్తుంది. ఎక్కడైనా సరే ఈ ఫింగర్ని మాత్రమే ఆ స్వరంగా చేసి పాడుకుంటే ఈ పాట మీకు వచ్చేస్తుంది. అది అయితే ఇది ఎలాగంటే సా, రి ఆఫ్, గా, ఇది ప, ద, స. అది ఈ ఫార్మాట్లో మనం ఈ పాటను నేర్చుకుందాం. ఇప్పుడు మొదటి సంగీతం చూద్దాం. ఇది గా అవుతుంది కదా, ఇది ఆఫ్ అవుతుంది. సరిగా ఇందులో గాంధారం ఎక్కడొచ్చినా ఆఫే తీసుకోండి. గరి సదా, గరి సదా, సారిగా అలా వస్తుంది. తర్వాత సరిగా పద సరి గరి, సరి గా ప ద సరి గ రి అలా వస్తుంది. దరి సదా ప, గరి స. తర్వాత మళ్ళీ షహనాయి బిట్ ఒకటి. గా ప, దశదాప అలా వస్తుంది. తర్వాత గరి సదస బిట్టు. ఇది మొదటి సంగీతం, ఇంతటితో అయిపోయింది. తర్వాత పల్లవి స్టార్ట్ అవుతుంది. బగ గరి రి ఆకాశ, రి మగ. తర్వాత ఆషాఢ మాసాన కూడా అవే స్వరాలు వస్తాయి. తర్వాత రి ప ప ప ప దశ మేఘమా మేఘ ప ప ప త ప ప ప ద. అలా పా నుండి దాకు స్లైడ్ అవ్వాలి.
రెండవసారి కొంచెం తేడా ఉంటుంది. గప పాప ఈ రీ ఆఫ్ వస్తుంది. ఓ దశ దశ అది తేడా. మేఘమా ఇదంతా అదే వస్తుంది. తర్వాత సరిగా రీ రీ నుండి దాలోకి ఎలా అంటే అలా స్లైడ్ అయితేనే దానికి మాధుర్యం వస్తుంది. దసరి స ఇది గమ్మకాలతో కూడుకొని ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇది కదిలిస్తాము, కానీ కదిలించినట్టుగా మనకు కనిపించదు. అది గమనించండి. దసరి సాద దాహమో విడలేని రిసద పప పదదాస్ పదదాపం. తర్వాత రిగా రిగా గా గా పద రిగా గా వినిపించు రిగా గా వినిపించు గప నా చెలి పదపకి పదపారి. మళ్ళీ రీలోకి స్లైడ్ అవ్వాలి. రీ గాలోకి స్లైడ్. తర్వాత మేఘసం పాపదరి సరి దశ దప పాప దశ దశ మేఘ సంగ పాప దశ దశ. వీడి వరకు మనం ఇప్పటి వరకు పల్లవి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు రెండవ సంగీతం చూద్దాం. అలా వస్తుంది. ఇది ఏంటంటే గరిసా సరిగా గరిసా దాదాస దాదారి దాదాగా రీరిప గపద ఇలా వస్తుంది. ఇవన్నీ అలా వస్తుంది. అది స్పీడ్గా వాయిస్తేనే మీకు ఆ విషయం తెలిసి నేను ఎన్నో వీడియోలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. తర్వాత ఇక్కడ ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది మనకి. ఇది విడివిడిగా చెప్పాలని మీకు అర్థం. దశ దసరి సదా దశ దసరి సదా పదని దప దప గరి దప సరిగప గరిసా ఆడికి ఒక బిట్టు. తర్వాత ఆ విధంగా పైన ఈ మూడు స్వరాలు కూడా గరిస అవి సరిగా అనే స్వరాలు కూడా
పైనే పలుకుతాయి. తర్వాత ద పద సరి ఇక్కడ ఒక బిట్ వస్తుంది. ఇది ఈడ ద పద సరి సద సరి గ పగరి ఇది మొత్తం పెట్టి ఏంటంటే అది 4 సార్లు వచ్చిన తర్వాత దా పద సరి గపగరి గపద స ద పద ప గరి సద స. ఇది రెండవ మ్యూజిక్. ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. దయచేసి ఇందులో ఏమైనా తప్పుగా చెప్పడం కానీ తప్పులు దొరికినట్లయితే మీరు కామెంట్ రూపంలో దయచేసి నాకు తెలియచేయండి. ఒక్కోసారి నేను ఈ 3 వేళ్లతో వాయిస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి. సో కొంచెం మీరు కూడా పెద్ద మనసు చేసుకొని నాకు ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనం చేసుకుంటూ మరో భాగంతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.